కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ను భూమిపైకి తీసుకొచ్చే ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. నాసా పరిశోధనల కోసం అంతరిక్షంలో అడుగుపెట్టిన ఈ మహిళ మరికొన్ని గంటల్లోనే భూమిపైకి అడుగుపెట్టబోతుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆమె వైపే ఉంది. ఆమె ఎప్పుడు కనిపిస్తారో చూడాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో పెరిగిపోతుంది. ఇంతకీ సునీత విలియమ్స్ భూమి మీదకు ఎలా చేరుకోబోతుంది, ఎక్కడ ల్యాండ్ అవబోతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ 10 మిషన్ విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ 10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వారికి సునీత, బుచ్ విల్మోర్లు ఘన స్వాగతం పలికారు. దీంతో సునీత విలియమ్స్, విల్మోర్లు భూమిపైకి రానున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 మన భారత కాలమానం ప్రకారం మార్చి 19న తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతోంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 మొదలైంది. సోమవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగు పయనమైంది. సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకొని కిందుకు వస్తుంది. మంగళవారం సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతోంది. తిరుగు ప్రయాణం వేళ 4 వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకున్నట్లు నాసా తెలిపింది. అలాగే వారంతా అక్కడ ఫోటోలు కూడా తీసుకున్నారు. నాసా కేంద్రం ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఇక విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో 286 రోజులు పూర్తి చేసుకున్నారని నాసా ప్రకటించింది. అందులో దాదాపు 245 రోజులు ISSలోనే ఉన్నారని వివరించింది. స్పేస్ సూట్లను ధరించి వారు ISS నుంచి బయలుదేరినట్లు చెప్పింది. కాగా 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ISSకు వెళ్లారు. అక్కడ 8 రోజులు ఉండాల్సిన వారిద్దరూ స్టార్ లైనర్లోనే సమస్యల కారణంగా ఇన్ని నెలలు ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.